హాయ్, వెల్కమ్ టు వైషు ఏఐ క్రియేషన్స్. ఒక చిన్న ప్రశాంతమైన గ్రామంలో ఓ విశాలమైన మామిడి చెట్టు కింద రాహుల్, అనుష, విహాన్, జాహ్నవి నలుగురు స్నేహితులు ప్రతిరోజు లూడో ఆడేవారు. ఈ ఆట అంటే అందరికీ ఎంతో ఇష్టం. కానీ రాహుల్ మాత్రం ఎప్పుడూ ఓడిపోతూ ఉండేవాడు. ప్రతిసారి డైస్ వేసినప్పుడు తక్కువ సంఖ్యలు రావడం, ఇతరులతో పోలిస్తే వెనకబడిపోవడం అతనికి నిరాశను కలిగించేది. రాహుల్ మనసులో ఎప్పుడూ అదే సందేహం, నా అదృష్టమేంటి, నేను ఎందుకు గెలవలేకపోతున్నాను అని. రాహుల్ ముఖంలో కనిపిస్తున్న కుంగిన భావాన్ని గమనించిన వాళ్ళ నాన్నమ్మ ఒకరోజు ఓ పురాతన చెక్క పెట్టె తీసుకొచ్చి అందరికీ చూపించారు. ఇది సాధారణ లుడో బోర్డు కాదు, ఇది మాయా లుడో. ఇది గెలుపును పరీక్షించదు, గెలిచే వ్యక్తిత్వాన్ని పరీక్షిస్తుంది అని వాళ్ళ నాన్నమ్మ చెప్పారు. పిల్లలు ఆశ్చర్యపోతూ అంటే ఏంటి అని అడిగారు. ఈ ఆటలో గెలవాలంటే ఒక్కటే నిబంధన, భయాన్ని వీడి నిన్ను నీవు నమ్మాలి. గెలుపు నీ అదృష్టంపై ఆధారపడదు, నీ విశ్వాసంపై ఆధారపడుతుంది. నువ్వు నిజంగా గెలుస్తానని నమ్మితే ఈ బోర్డు నీకు సహాయపడుతుంది అని ఆమె వివరించారు. ఆట మొదలైంది. విహాన్, అనుష, జాహ్నవి డైస్ వేయగానే వారిది గెలుపు దిశగా ముందుకు సాగుతుండగా రాహుల్ మాత్రం ఎప్పుడూ తక్కువ సంఖ్యలే వస్తుండడంతో వెనకబడిపోయాడు. కొంతసేపటి తర్వాత అతను నిరాశగా అనుకున్నాడు, నా అదృష్టం పూర్తిగా నిష్ఫలమైంది. అదే క్షణం గేమ్ బోర్డ్ ఒక్కసారిగా ప్రకంపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. మాయాలుడో మిగతా వారిని ముందుకు నడిపిస్తూ రాహుల్కు వస్తున్న సంఖ్యను మరింత తగ్గించింది. రాహుల్ అసహనంతో, కోపంతో నాకు గెలుపు లేనట్టే అని అనుకున్నాడు. అయితే నానమ్మ మాటలు అతని మనసులో మోగాయి, మన గెలుపును మనమే నమ్మాలి. ఆలోచనలో పడ్డ రాహుల్ తాను చేస్తున్న తప్పును గుర్తించాడు. నా చేత్తో నేనే ఓడిపోతున్నాను, నేను ధైర్యంగా ఆడుతాను, నా విజయం నాదేనని నమ్ముతాను అని అతను నిశ్చయించుకున్నాడు. ఆశ్చర్యంగా అదే క్షణం రాహుల్ డైస్ వేయగానే పెద్ద సంఖ్య వచ్చి ఆటలో అతను ముందుకు దూసుకెళ్లాడు. ఆఖరి కదలికలో రాహుల్ ధైర్యంగా డైస్ వేశాడు. మాయాలుడో అతనికి సహాయం చేసింది. అతని గేమ్ బోర్డ్ చివరి గమ్యస్థానాన్ని చేరింది. రాహుల్ గెలిచాడు. కానీ అతనికి నిజమైన గెలుపు గేమ్లో కాదు, తన మనసులో జరిగిన మార్పులో ఉంది. అతను చిరునవ్వుతో అన్నాడు, ఇప్పటి వరకు నా అదృష్టాన్ని నమ్మినా, కానీ ఇప్పుడు నా ధైర్యాన్ని నమ్ముతున్నా. గెలుపు నా చేతుల్లోనే ఉంది. ఈ కథ వల్ల నీతి, గెలుపు అదృష్టంపై ఆధారపడదు, ధైర్యం, నమ్మకం వల్లనే వస్తుంది. మన విజయం మన చేతుల్లోనే ఉంటుంది. ఇలాంటి మరిన్ని కథలు వినాలని ఉందా? అయితే ఇప్పుడే ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.